శనివారం ఇంద్రధనస్సు రంగులలో మెరిసిన గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు రెయిన్బో డే వేడుకల సందర్భంగా నర్సరీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిట్టిపొట్టి చిన్నారులు అందమైన ముద్దుగుమ్మలు ఇంద్రధనస్సు ఆకారంలో 7 రంగుల దుస్తులు ధరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు। ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు। శనివారం ఇంద్రధనస్సు రంగులతో మెరిసిన గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు రెయిన్బో డే వేడుకల సందర్భంగా నర్సరీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిట్టిపొట్టి చిన్నారులు అందమైన ముద్దుగుమ్మలు ఇంద్రధనస్సు ఆకారంలో 7 రంగుల దుస్తులు ధరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు। ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకృతి మనిషి జీవితంలో ఒక భాగమని ప్రకృతికి మన జీవితంతో విడదీయలేని అనుబంధం ఉందని ఇంద్రధనుస్సులో ఉన్న 7 రంగులు కలిస్తే వచ్చే రంగు తెలుపు అని ఇది శాంతికి స్వచ్ఛతకు చిహ్నమని అన్నారు। ఇంద్రధనుస్సు మానవ జాతికి నూతన ఉత్సాహం ఉత్తేజం ఇస్తుందని ఈ ఇంద్రధనుస్సుల విద్యార్థుల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా రంగులమయంగా స్ఫూర్తిదాయకంగా కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు మరియు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, ఇన్ఛార్జి కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, విజయకుమారి, ఇతర అధ్యాపక బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు। మనిషి జీవన విధానంలో ప్రకృతితోనే ముడిపడి ఉందన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు